హాయ్ అండి. సో, మనకైతే ఆహ్, ఏవైనా గ్రూప్స్ అనుకోండి, వాటికి మాక్ టెస్ట్ ఉంటాయి. అట్లా కాకోకుండా మనకి ఇయర్లీ ఎగ్జామ్స్ అనుకోండి. అంటే సెమిస్టర్ వైస్ గానీ ఆహ్, లేదంటే ఒకవేళ సెమిస్టర్ లేకుండా డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్స్. సో, మనకు ఎట్లా మనము వాటిని ఫిల్ చేయాలో ముందు ఓఎంఆర్ షీట్ అనేది ఒకటుంటది. సో, ఓఎంఆర్ షీట్ ఇచ్చిన వెంటనే కొంతమంది ఏంటంటే, ఎవరి ఓఎంఆర్ షీట్ నాకిచ్చారనేది కూడా చూడరు. ఓకేనా? ఓఎంఆర్ కరెక్ట్‌గా మ్యాచ్ అయిందా లేదా? నా హాల్ టికెట్ నెంబర్ అందులో కరెక్ట్‌గా ఉందా లేదా? అండ్ రెండోది మన ఫోటో ఉందా లేదా? మన నేమ్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అవన్నీ ఏం చూడరు. ఫిల్ చేస్తూ ఉంటారు. సో, అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ సెంటర్‌లోకి మనం వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, ఇది మనకిచ్చిన ఓఎంఆర్ షీట్ మనదా కాదా? చెక్ చేసుకోవాలా. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటంటే ఓఎంఆర్ షీట్‌లో మన డీటెయిల్స్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయా లేదా? ఏమన్నా మిస్టేక్స్ ప్రింట్ అయినాయా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే మూడోది, మనం సిగ్నేచర్స్ ఎక్కడెక్కడ చేయాలా? ఎక్కడ మనం సిగ్నేచర్స్ చేయాలా? ఎక్కడ అక్కడున్న ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేయాలా అన్నది చూసుకోవాలి. అండ్ ఇంకా ఏంటంటే బబ్లింగ్ అనమాట. హాల్ టికెట్ నెంబర్ అనేది బబ్లింగ్ కరెక్ట్‌గా చేయాలా. సో, కొంతమంది ఎట్లా చేస్తారంటే డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారు. సో, ఎలా బబ్లింగ్ చేయాలా అన్నది కూడా నేను చూపిస్తాను. అండ్ ఓఎంఆర్ షీట్ తర్వాత మనకి బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్‌ని ఎలా రాయాలా? సో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? సో, ఎక్కడ రాస్తే మనకి క్వెషన్ అనేది వ్యాలిడ్ ఆన్సర్ అవుతుంది? ఎక్కడ రాస్తే ఆ క్వెషన్‌కి వ్యాలిడ్ ఆన్సర్ అవ్వదు అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో అయితే చెప్తానండి. ఓకేనా? సో, ఖచ్చితంగా స్టే ట్యూన్డ్. ఇప్పటి నుంచి ప్రతిరోజు వీడియోస్ వస్తాయి. ఓకేనా? ఇన్ని రోజులు కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వల్ల రాలేదు. ప్రతిరోజు కనీసం అంటే 1-3 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో, స్టే ట్యూన్డ్.